చూడండి, కళ్యాణ రసం అండి ఇది. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలని ఇదే రసం చేసుకొని తింటారండి. ఇవి తమిళనాడులో పెళ్ళిళ్ళలో వాటిలో వేస్తారు. సూపర్ టేస్టీ ఉండిద్దండి. అసలు ఒక్కసారి చేస్తే ఇల్లు మొత్తం గుమగుమ వాసనకి గుమగుమలాడిద్దండి ఇది. ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. చూడండి, ఈరోజు కళ్యాణ రసం చేద్దాము, వచ్చేయండి. ముందుగా 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేస్తున్నాను నేను. ఆవాలు కొద్దిగా చిట్టపట్టలాడిన తర్వాత టమాటా ముక్కలు వేసేస్తున్నాను. వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడకాలండి. చూడండి, టమాటాలు బాగా మగ్గిపోవాలి. చూడండి, ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు బాగా కుక్కర్లో ఉడికించేసి ఇది నేను మిక్సీ పట్టేశాను. కందిపప్పు వేసుకుందాం. చూడండి, మిరియాలు, చిన్నుల్లిపాయలు 2 కలిపి కచ్చా పచ్చాగా దంచేసుకుందాం. ఇలా కచ్చా పచ్చాగా దంచేసుకున్నది వేసేసుకుందాం. చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు పులుసు, ఇది చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాను నేను. కరివేపాకు కాడలతో సహా వేసేయాలండి. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దీని సువాసనకే అసలు ఇల్లు మొత్తం గుమగుమలాడి. తమిళనాడు సైడ్ చేసే కళ్యాణ రసం అండి. కొద్దిగా కారం కూడా వేస్తున్నాను నేను. ఇలా ఒక 2 పొంగులు వచ్చేదాకా బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత అసలు దీని స్మెల్కే మీరు అసలు గ్లాసుల్లో పోసుకొని తాగే విధంగా ఉండిద్దండి. అంత టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, చాలా బాగుండిద్దండి. టేస్ట్ అద్రిపోయింది ఈ రసము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఈ రసము కళ్యాణ రసము కొద్దిగా వేసుకొని వేడి వేడి అన్నంలో కాకరకాయ ఫ్రై వేసుకొని తింటుంటే అస్సలు మామూలు టేస్ట్ ఉండదండి. సూపర్ టేస్ట్ ఉండిద్ది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ ఉండిద్దండి.